అదే నమస్కారం. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆ మ్యాప్ చూసి చూడగానే వాహ్! ఏమన్నా కిక్కా, జాతిరత్నాడు అంటాడు చూసావా, మామా ఏముందిరా కిక్ అనేది అంటాడు చూసావా, లైక్ అలా ఉంది నాకైతే. చుట్టూత కమలం, మొత్తం బీజేపీ, మధ్యలో పచ్చ రంగులో ఆ పాకిస్తాన్. కోర్స్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్, మనం బెచ్చ వేసిన బంగ్లాదేశ్. ఇప్పుడు అది వాళ్ళ బతుకు. వాళ్ళు మరలా మన మీద బిల్డప్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే ఆల్మోస్ట్ అష్ట దిగ్బంధనం. అది చుట్టుపక్కల ఇంకెక్కడ చొరబడటానికి లేదు. పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్ చాలా పెద్ద బోర్డర్ ఉండేది. అందులో ఓ 600 ఎకరాలు ఈజీగా అటు వెళ్తానికి ఇట్టడికి చాలా ఫ్రీగా ఉండిద్ది. అది బీఎస్ఎఫ్ ఫెన్సింగ్ వేస్తే ఇమ్మంటే ఈ దిక్కుమాలిన మమతా బెనర్జీ ఇవ్వల. అది జీహాదీల కన్నా దారుణమైంది. అది దాన్ని సుప్రీంకోర్టు కూడా మనకు సీరియస్ అయింది. ఇలా గవర్నమెంట్ పడిపోయింది ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ ఫ్యూ డేస్. రేపు సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. బ్రహ్మచారి ఆయన మొదట కాంగ్రెస్ తరఫున వార్డు మెంబర్గాను కౌన్సిలర్ గెలిచాడు. ఆ తర్వాత టీఎంసీలోకి వచ్చాడు. ఇక నందిగ్రామది ఉంది చూస్తే ఉద్యమం ఏదో, అందులో కీలకం ఆయన 2007లో. 2011లో ఎమ్మెల్యేగా అయ్యాడు. టీఎంసీలో మంత్రిగా చేశాడు. ఇంకా స్కామ్ అని ఏదో వచ్చింది. 2020లో బయటకు వచ్చాడు. 2021లో మమతా బెనర్జీని ఓడించాడు. బట్ అధికారం అది బీజేపీకి రాలా. దెన్ 2026లో మమతా బెనర్జీ భవానీపురంలో ఓడించాడు. నందిగ్రామంలో ఆయన గెలిచి చూపించాడు. సో 2 సార్లు మమతా బెనర్జీని ఓడించాడు. ఇప్పుడు 3వ సారి పోటీ చేసినా మళ్ళా కూడా పోటీ చేసి మళ్ళీ ఓడిస్తాడు. అండ్ బీజేపీని హార్డ్లీ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 10 years ముఖ్యమంత్రి పీఠంలో పట్టుకొచ్చేశాడు. అన్నింటినీ చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోవడానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఈరోజు అక్కడ ప్రజలు ఇచ్చేశారు. సో దరిద్రం వదిలింది, కమలం వికసించింది, దీదీకి కాలం చెల్లింది. ఇక బంగ్లాదేశీలకి సంబంధించి టైం మొదలైంది. ఆల్రెడీ వలస మీద వలసలు వెళ్ళిపోతూనే ఉన్నారు బంగ్లాదేశ్కి. ఇప్పుడు మీకు మరలా గుర్తు చేస్తా, మ్యాప్లో ఈ బంగ్లాదేశ్కి బోర్డర్ అన్నప్పుడు పశ్చిమ బెంగాల్ ఎవరున్నారండి? ఇప్పుడు బీజేపీ. ఆ పైన బీహార్ ఎవరున్నారండి? బీజేపీ, ఎన్డీఏ. ఆ పైన అస్సాం ఎవరున్నారండి? బీజేపీ. తర్వాత మేఘాలయ ఎన్డీఏ, త్రిపుర బీజేపీ. తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ఒక మిజోరాం మాత్రం నేషనల్ మిజోరాం ఫ్రంట్ అది ఉన్నారు. ఇక ఆ పైన నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం బీజేపీనే. ఇంక ఛాన్స్ లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ ఎవరైతే మన దేశంలో ఉన్నారో మొత్తాన్ని తరిమి కొడతారు ఇప్పుడు బంగ్లాదేశ్లోకి. బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా రావాలంటే వాడు రాలేని పరిస్థితి. ఇంకా ఏదైనా లీగల్గానే ఇప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు నిజమైనటువంటి దరిద్రాన్ని మనం వదిలించుకున్న వాళ్ళు అయ్యాం. సువేంద్ర అధికారి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దేశంలో సరికొత్త అధ్యాయం, సరికొత్త చరిత్ర రేపు రాబోతూ ఉంది, లిఖించబోతూ ఉన్నారు. సీరియస్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే బంగ్లాదేశీలు వణికిపోతున్నారు. కుప్పలు జనాలండి బాబు. అసలు ఏం జనాలు ఏందో అర్థం కాదు. అసలు వాళ్ళైతే ఆడాడే ఉంటారు. మరి కాపురాలు ఎప్పుడు చేస్తారో, పిల్లల్ని ఎప్పుడుగా అంటారో తలుచుకుంటే కంపరం పడుతుందరా నాయన. ఆ దేశం ఉండేది అంతా, జనాభా ఎంత, మన సరైన ఉద్యోగాలు ఉండవు, ఏం ఉండవు. అదే బతుకు, అదే దరిద్రం, అదే ఇది. మళ్ళీ వాళ్ళు బిల్డప్ ఎత్తా ఉంటారు మన దేశం మీద. ఆ పాకిస్తాన్ కొంచెం బెటర్ తెలుసా, బంగ్లాదేశ్ కన్నా కొంచెం నీట్గా ఉంటారు వాళ్ళు. ఈ బంగ్లాదేశ్ మరీ దరిద్రం అసలు. వాళ్ళు మన దేశం తోలుతా ఉంటారు. మన దేశం కుప్పలు తెప్పలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు చూసారా. ఈ మన ముస్లిమ్స్ కదా అనుకుంటూ ఉంటాం. ఎవరంటే బంగ్లాదేశీయులు. మన దేశంలో ఉన్న ముస్లింలు కూడా పాపం వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు. భారతీయ ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాటన్నింటి కూడా అడ్డుకట్టమైపోతున్నారు. ఐఎమ్ షూర్ భారతీయ ముస్లింల దగ్గరుండి మరి బంగ్లాదేశ్ ముస్లింలు ఏరు వేయడానికి సాయం చేస్తారు. రేపు సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ జెండా రెపరెపలాడబోతుంది రేపు.